గూగుల్లో కొట్టి చూసుకోండి. ZIBE LUXE బై జిఆర్టీ హోటల్, బై జిఆర్టీ హోటల్స్. ఈ హోటల్లో 8 రోజులు రోజుకి 4150 రూపాయల రెంట్ ఆ హోటల్కి. అది 3 స్టార్ హోటల్. రోజుకి 4150 రూపాయల ఆ హోటల్ బిల్లు కట్టాడు. రోజుకి 4150 రూపాయలు. ఇది కాదని అని చూపించమనండి, చెప్పమనండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఆ హోటల్లో 8 రోజులు ఉండలేదని చెప్పి వాడిని చెప్పండి. అది అబద్ధం అని చెప్పండి. బహిరంగంగా క్షమాపణ చెప్పి జర్నలిజం క్లోజ్ చేసేస్తాయి. కనపడను. మీ వాడిని స్పందించమను వితౌట్ ఎవిడెన్స్ అని ఏదైతే ఉందో దాన్ని స్పందించమను. చెప్పాక నా మాట కట్టుబడి మొత్తం 2 ఛానల్స్ డిలీట్ చేస్తా. మీరు గనక కాదనంటే ఆ 2 ఛానల్ డిలీట్ చేస్తానన్నాడు. ఆ దరిద్రం పోయిద్దని మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి నేను కారణం. ఓకే, అయితే నేను ఒక సవాల్ చేస్తున్నాను ఈ వీడియో ముఖ్యంగా. ఇది కట్ చేసి వాడికి పంపించండి. వాడు మాట్లాడిన మాట ముందు పెట్టేసి నేను మాట్లాడిన మాటని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. ఓకే, సవాల్ ఏంటంటే 8 రోజులు కాదు, 8 రోజులు కాదు, హోటల్లో 8 గంటలు నేను హోటల్లో ఉన్నానని ప్రూవ్ చేసినా సరే ఆ రిజిస్టర్ నా పేరు ఉండాలి. కనీసం 8 గంటలు, లేదు 5 గంటలు, లేదు 4 గంటలు వేసుకో, లేదా ఒక్క రోజైనా నేను హోటల్లో చెక్ ఇన్ అయ్యాను అనేది ఆ ఏమంటే బిల్ ఉండాలి, అది రిసిప్ట్ ఉండాలి. అని ఉంటే గనక నా ఛానల్స్ అన్ని ఉన్న పరంగా ఏమంటారు తీసి పడేస్తాను, ఉండవు ఇంకా. ఇదిగా ఛాలెంజ్ అంటే వాడి దగ్గర 8 రోజులు బిల్లులు ఉన్నాయన్నాడు కదా. ఓకే, 8 రోజులు 8 గంటలు ఉన్నా సరే 8 రోజులది నా దగ్గర ఉంది, మా నెట్వర్క్ కనుక్కుంది, అవి కూడా బయట పెడతాను, నువ్వు కాదని చెప్పు అని అన్నాడు. అది కూడా కట్ చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా చూపెట్టాలా. మళ్ళీ 2 రోజులు కూడా కాదు, 8 రోజులని ఒప్పేసుకున్నాడు మనోడు. ఆ 8 రోజులు చూపెట్టాలి. సరే, మీరు 8 గంటలు అంటున్నారు. కనీసం ఒక్కరోజు చెక్ ఇన్ అయినట్టు నా పేరు రిజిస్టర్ లో ఉండాలి. అక్కడ నా పేరు రిజిస్టర్ లో ఉండాలి. నా ఆధార్ కార్డు ఉండాలి. నా ఆధార్ కార్డు ఉంటది కదా, చెక్ ఇన్ అయితే నా ఆధార్ కార్డు ఉంటది, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో నా ఫోటో ఉంటది, ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఏ రూమ్ లో చెక్ ఇన్ అయ్యాను అని ఉంటది. ఓకే, 8 గంటలు చూపించినా లేకపోతే ఒక్కరోజు చెక్ ఇన్ చూపించినా సరే నా ఛానల్స్ అన్ని క్లోజ్ చేస్తాను. ఇకపోతే ఒక విషయం చెప్తాను నీకు. అదేంటంటే గతంలో నువ్వు చాట్ చేసావు ఆ వ్యక్తితో. ఏమనంటే ఆ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించు అని నువ్వు అడిగావు. నేను చూపెడతాను, ఇంత వచ్చింది అంత వచ్చింది, వాడు సవాలుకు నిలవబడతాడా కనుక్కొని పెద్ద పెద్ద మేకపోతు గాంభీర్యం అంతా ప్రదర్శించాడు ఆ చాటింగ్ లో. నేను వీడియో కూడా చేశాను. అవునా? నేను సవాల్ చేశాను, నేను డబల్ ఓకే అని చెప్పాను. డబల్ ఓకే అని చెప్పాను. వాడు చూపించాడా? కనీసం దాని గురించి ఎత్తాడా? కనీసం దాని గురించి ఇప్పటివరకు స్పందించలే. అలాంటి బెగ్గరాడు. ఇకపోతే ఈ బెగ్గర్కి చాలా నెట్వర్క్ ఉంది. హైదరాబాద్ లో చాలా నెట్వర్క్ ఉంది. హైదరాబాద్ లో కాదు, విజయవాడలో కానీ, మొత్తం ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో వీడికి చాలా నెట్వర్క్ ఉంది. ఎందుకంటే నువ్వు ఏ సిగ్నల్ దగ్గర ఆగినా సరే అలా దడతారు, టప్పి దడతారు. నిజం. ఈ భాను మేకల్ అనే బెగ్గర్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే నెట్వర్క్ అంత ఇంత కాదు. నేను ఎప్పుడు చూసానంటే ఇవి నేను రాయి చెట్లు సిగ్నల్ దగ్గర ఆపినా సరే ఇలా తడుతున్నారట అక్కడికి వచ్చి. అయితే నెట్వర్క్ పేరు ఏంటన్నా? ఏదో పేరు అంటా ఉంటారు. ఏం పేరు అది? ఏదో పేరు చెప్తా ఉంటారు. బెగ్గింగ్ మాఫియా. ఇప్పుడు వినిపిస్తా, ఒక చిన్నది నీకు వినిపిస్తాను. వీడి నెట్వర్క్ ఎలా ఉంటదంటే, వీడు గతంలో ఏం చెప్పాడంటే వీడికి 6 ఎకరాలు ఉందంట. 6 ఎకరాలు 30 ఎకరాలు చెప్పాడు. 6 ఎకరాలు వీళ్ళ తాతయ్య ఇచ్చాడంట, వాళ్ళ తాత ఎక్కడో పని చేశాడంట, వీళ్ళని ఎక్కడో పని చేశాడంట. మొత్తానికి అంబానీ కూడా మేమే అప్పు ఇస్తాం అనేటట్టుగా బిల్డప్ ఇచ్చాడు వీడు. అలా ఇంత బిల్డప్ ఇచ్చిన వీడు అంబానీ కూడా మేము అప్పు ఇచ్చారకం, మమ్మల్ని అడుగు తినే వాళ్ళు అంటారు, పెద్ద పెద్ద అడుగు తినే డైలాగులు వేశాడు కదా. వీడు గతంలో ఏం చేశాడు అంటే మొబైల్ ఫోన్ కోసం 6 ఎకరాలు భూస్వామి 6 ఇంచుల మొబైల్ కోసం అడుగుతున్నటువంటి విషయాన్ని నేను ఇప్పుడు వినిపిస్తా చూడండి. వీడు 6 ఎకరాల భూస్వామి, కానీ దేనికోసం అడుకుంటున్నా అంటే 6 ఇంచుల మొబైల్ కోసం అడుకుంటున్నాడు సోషల్ మీడియాలో. ఆ అడుగు తినే దాంట్లో కూడా ఎంత గర్వంగా అడుకుంటాడు చూడండి, ఎంత హొందాతనంగా అడుకుంటాడు. నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందండి. అది కొంతమంది మన వాళ్ళతో చెప్తే వాళ్ళు చెప్పమన్నారు. నాకు ఒక మొబైల్ నేడు ఉందండి, యూట్యూబ్ పర్పస్. ఒక మొబైల్ కావాలి వీడియోస్ పోస్ట్ చేయడానికి. దయచేసి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మొబైల్ కావాలి. మరి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మంచి మొబైల్ యూట్యూబ్ వీడియోస్ కోసం, నా సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక మొబైల్ కావాలి. దయచేసి అన్ని భావించవద్దు. సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు మీరు కాకపోతే. సో మొబైల్ ఒకటి మంచిది, మొబైల్ ఒకటి కావాలి. మరి మీ ముందు నా ఈ ప్రపోజల్ పెడుతున్నాను. రైట్, ప్రపోజల్ అంటారు. సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు మీరు కాకపోతే ఇంకెవరు ఇవ్వాలంటారు. అంటే అడుగు తినే దాంట్లో కూడా ఇది తగ్గదనమాట.
కాబట్టి వీడి నెట్వర్క్ ఏంటంటే ముష్టి మాఫియా అన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నా ప్రతి ఇప్పుడు సిగ్నల్ దగ్గర మన ఉంది. వాళ్ళు మన వాళ్ళు అడగమన్నారు అంటున్నాడు, అంటే వేరే వాళ్ళని అడిగి ఉంటాడు, వాళ్ళు అనౌన్స్ చేయమని ఉంటారు. మన వాళ్ళు అడగమన్నారు, అనౌన్స్ చేయమన్నారు. ఆ, మళ్ళీ పైగా సెక్యూరిటీ పర్పస్ అంట, అంటే ఐఫోన్ కాస్త ఆ, కొంచెం సెక్యూరిటీ ప్రైవసీ ఉండాలని ఐఫోన్ మళ్ళీ. అవును. అడుగు తినేదానికి కూడా అది మరి డిమాండ్ ఒకటి మరలా. అడుగు తినేదానికి కూడా డిమాండ్ ఒకటి మరలా. అంటే ఏ బ్రాండ్ కావాలి ఏం కావాలి అనేది కూడా మాకు స్పెషల్ గా చెప్పేస్తాం అన్నమాట. ఆశ మాకు తీసుకోము. తీసుకోడు అంటే కొంచెం కాస్ట్లీ బెగ్గరు. సరే అన్న, అయితే జస్ట్ దాని గురించి అడుగుదాము. ఎందుకనంటే నా గురించి స్పందించడేంటి, నేను అడిగాను కదా, స్పందించడం ఏంటంటే శివప్రసాద్ అన్న వాళ్ళు ఆ లైవ్ లో చెప్పారు, ఆ క్లారిటీ చెప్పారు, నా దగ్గరికి వస్తారు, నేను ఉంటాను ప్రతి సందర్భంలో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అని ఆయన చెప్పాల్సిన ఊల్స్ షీట్స్ క్లోతింగ్ లో లైవ్లు కూడా చూపెట్టాడు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడాలంట, బెంగేసుకుంటున్నాడు, మీతో చెప్పేద్దామని నేను వచ్చానన్న. ఓకే ఓకే, వాడు ఛానల్ క్లోజ్ చేస్తాడు వాడు వచ్చేవరుగా. నేను ఒక్కరోజు ఆ హోటల్లో ఉన్నట్టుగా వాడు చూపించిన, ఒక్కరోజు హోటల్లో చెక్ ఇన్ అయినట్టుగా నా పేరు ఆ రిజిస్టర్ లో ఉంటే నా ఛానల్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను, కంప్లీట్ గా నా ఛానల్స్ అన్ని తీసేస్తాను. వాడు 8 రోజులు చూపించకపోతే వాడు ఛానల్ క్లోజ్ చేయాలి, వాడు చూపించాలి. ఛానల్ క్లోజ్ చేయలేదు, చూపించు, నీ ఛానల్స్ అలాగే పెట్టుకో, నీ ఛానల్ దేకేది ఎవడు. కాబట్టి ఏంటంటే వాడు చూపించాలి. ఏది చూపించాలి, ఆ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి, నేను 8 రోజులు హోటల్లో ఉన్నది చూపించాలి. వాడు గట్టిగా మాట్లాడతాడు తప్ప దేనికి నిలవబడ్డు, దాని గురించి ఎత్తడు. అందుకని ఇమ్మీడియట్ గా అటువైపు షిఫ్ట్ అయిపోయాడు, దీన్ని మాఫీ చేసుకునేదానికి అటువైపు షిఫ్ట్ అయిపోయాడు వాడు. కాబట్టి ఏంటంటే వీడొక బెగ్గరు. జాన్పాల్ మీద మాట్లాడితే ఈ రికార్డింగ్ డ్యాన్స్ అనేది వాళ్ళు 4 రూపాయలు ముష్టి పడేస్తారు నా మొఖాన అనేటువంటి స్ట్రాటజీ తప్ప వీడి గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. పైగా వీడి నెట్వర్క్ చాలా పెద్దది. ముష్టి మాఫియా అనే దానికి వీడు అధ్యక్షుడు అంతే. ప్రతి సిగ్నల్ దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్ళి అయినా సరే సిగ్నల్ దగ్గరకు వచ్చి ఇలా తడుతుంటారు, బాబు అంటూ ఉంటారు. అది వీడి నెట్వర్క్. ఏం చెప్తాడంటే ప్రతిసారి ఎవరితో మాట్లాడిన బెదిరింపులు పాల్పడాలంటే మీ ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు అంటాడు. ఆ మన వాళ్ళు ఏంటనేది ఈ రోజు మీరు చెప్పారు, నాకు అర్థం కాల. అంటే మన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ వాళ్ళు. సరే నేను కూడా జాగ్రత్తగా ఉంటాను, మీరు జాగ్రత్త. ప్రతి ప్రాంతంలో ఉంటారు వాళ్ళు. అవును, ఉంటారు. ప్రతి ఏరియాలో ఉంటారు వాళ్ళు, ప్రతి ఏరియాలో ఉంటారు.